సార్ ఇందులో చాలా మంది చెప్పండి. సీనియర్లు ఉన్నారు. మీరు శ్రీధర్ బాబును, అడ్డూరు లక్ష్మణ్ వరకే మనం ఇక్కడి వరకే చూస్తున్నాం. అసలైనటువంటి కాంగ్రెస్ మేము వైఎస్ఆర్ ఫాలోవర్స్ అని చెప్పుకునేటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ తర్వాత వైఎస్ఆర్ తర్వాత మళ్ళీ అనుచరులే ఉంటారు, ఆయన ఫాలోవర్సే ఉంటారని చెప్పుకునేటువంటి రాజగోపాల్ రెడ్డి కానీ, లేదంటే కష్టం వచ్చిందని చెప్పేసి కొండా సురేఖ బట్టిని కలుస్తారు, పొన్నం ప్రభాకర్ను కలుస్తారు. సో ఇంతమంది కాంగ్రెస్ నాయకులు అసలైనటువంటి ఖచ్చితమైనటువంటి కట్టర్ కాంగ్రెస్ వాళ్ళంతా కూడా జీవన్ రెడ్డి విషయంలో చేతులు ఎత్తేసారా? సో ఇక ముఖ్యమంత్రి వర్సెస్ జీవన్ రెడ్డి లాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోందా? పార్టీ మారొచ్చిన ప్రతి నియోజకవర్గాల్లో కూడా పాత కాంగ్రెస్ నాయకులు అంటే జెండా మోసి అధికారంలోకి తెచ్చినటువంటి నాయకులు అందరూ కూడా ఈరోజు చాలా నిరాశలో ఉన్నారు. సో దీని తర్వాత మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మిగతా ఆ నియోజకవర్గాల్లో పార్టీ మారిన కాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల నిర్ణయాలు ఎట్లా ఉండొచ్చు అన్న ఒకటి పాయింట్ అయితే కనుక ఇది ఒక అస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోతోంది. బట్ అదే బీఆర్ఎస్ పార్టీకి ఒక బ్రహ్మాస్త్రంగా మారబోతోంది అనుకోవచ్చు కదా? ఖచ్చితంగా శ్రీకాంత్. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి శ్రీకాంత్. ఆ జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ అవుతుంది. ఇది ఒకటి. ఎందుకనంటే ఒరిజినల్ కాంగ్రెస్ మ్యాన్స్ కి, ఓల్డ్ కాంగ్రెస్ మ్యాన్స్ కి ఒక అభద్రతా భావం కల్పించిన వాళ్ళు అవుతారు పార్టీలో. రెండోది, మీరు చూడండి, దీని తరువాత జరిగేటటువంటి పరిణామాలు ఒకదాని తర్వాత ఒక సీక్వెన్స్ లో నడుస్తుంటాయి. రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నాడు. ఎందుకు అనంటే 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవటానికి స్వయంగా రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి లంచ్ చేసి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మేము మీకు మంత్రి పదవి ఇస్తామని. కానీ ఈ రోజు వరకు కూడా చేయట్లేదు. ఇటీవల రహస్య సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా ఒరిజినల్ కాంగ్రెస్ మ్యాన్, హార్డ్ కోర్ కాంగ్రెస్ మ్యాన్లకు అన్యాయం జరుగుతున్నట్టుగా. తర్వాత జరిగేటటువంటి పరిణామాలు మీరు మొన్న జరిగినటువంటి 3 విప్ పదవులు కూడా చూడండి. ఒకటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మ్యాన్ కాదు. వీరేశం, కాంగ్రెస్ మ్యాన్ కాదు, కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి, బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇంకొక వ్యక్తికి విజయరమణారావు కూడా ఫంక్తు కాంగ్రెస్ వ్యతిరేక మ్యాన్. ఈ ముగ్గురికి కూడా విప్ పదవులు ఇచ్చారు. అంటే కాంగ్రెస్ లో ఎవరికి పదవులు వస్తున్నాయి అనేటటువంటి ఒక అంశాన్ని బేరుజు వేసుకుంటే ఒరిజినల్ కాంగ్రెస్, ఓల్డ్ కాంగ్రెస్ కంటే కూడా కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనుచరగణంగా పేరుగడిగినటువంటి వాళ్ళకి పదవులు వస్తున్నాయి అనే ఒక అపోహ గనక, ఒక అభిప్రాయం గనక ఏర్పడితే అది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. బట్ ఇది కాంగ్రెస్ అధిష్టానము ముందే మేల్కొని ఈ విధమైనటువంటి దిద్దుబాటు చర్యలు గనక చేపట్టకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ లాంటి జిల్లాలకు వచ్చేసరికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక బూస్ట్ దొరికినట్టు అవుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక మంచి పొజిషన్ వస్తుంది. జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏంటంటే ఒక అగ్రెసివ్ గా ప్రజల సమస్యల పట్ల పోరాడే నేచర్ ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఖచ్చితంగా అది కాంగ్రెస్ కి నష్టం చేస్తే బీఆర్ఎస్ కి ఒక కలిసి వచ్చేటటువంటి అంశం. రెండోది, ఒక మాస్ లీడర్ గా గుర్తింపు ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇవాళ కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి 2 మంత్రులు కూడా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికే చేయి దాటిపోయినటువంటి అంశంగా మనం చూడాలి. జీవన్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో జనరల్ గా 1 టైం పాస్వర్డ్ లాగా ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇక్కడికి చాప్టర్ క్లోజ్ అయినట్టేనా? ఎందుకంటే ఈ విషయం ఒకవేళ మళ్ళీ ఆ పార్టీ నాయకులను తీసుకొచ్చుకొని బీఆర్ఎస్ లో కలుపుకుంటే బీఆర్ఎస్కు మచ్చొచ్చినట్టే, బీఆర్ఎస్ కూడా నిందలు మోయాల్సినటువంటి పరిస్థితి. ఇదే నాయకులకు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇస్తే వాళ్ళ ఆఫ్కోర్స్ ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు అయిపోతుంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి. సో ప్రజల్లో చులకన కావడం, మోర్ ఓవర్ ఎన్ని డబ్బులు పెట్టినా ఇప్పుడు కేసీఆర్ డబ్బులు పెట్టాలంటే పెద్ద విషయం ఏం కాదు. కానీ ఒక వేవ్ మాత్రం కాంగ్రెస్ పార్టీని గెలిపించింది, ఒక మౌత్ టాక్, ఒక నెగిటివిటీగా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. బట్ ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉండొచ్చు ఈ 10 మందిని? పార్టీ మారని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి, కేసులు ఎదుర్కొన్నటువంటి, సుప్రీంకోర్టు దాకా వెళ్లి స్పీకర్ పరిధిలోకి వచ్చినటువంటి నిర్ణయాల్లో స్పీకర్ 10 మందికి క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆధారాలు లేవు, వాళ్ళు పార్టీ మారడానికి సాక్ష్యాలు లేవు. కాబట్టి వాళ్ళు పార్టీ మారలేదని నేను నమ్ముతున్నాను. వాళ్ళపైన డిస్క్వాలిఫై చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళపైన ఉన్నటువంటి పిటిషన్ల మొత్తాన్ని డిశ్చార్జ్ చేసినటువంటి వాళ్ళు. మీరు గమనించారు శ్రీకాంత్, ఈ 10 మందిలో కుత్బుల్లాపూర్ ఈ 10 మందిలో గూడెం మైపాల్ రెడ్డి
రిటర్న్ బ్యాక్ వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి డిఫర్ అయిపోయి మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పనిచేయకుండా బీఆర్ఎస్ పార్టీకి పనిచేశారనేటటువంటి విషయం. ఇవాళ మొత్తంగా రాజకీయాల్లో చూస్తే మళ్ళా ఈ 10 మంది బీఆర్ఎస్ లోకి పోతారంటే బీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంటది శ్రీకాంత్. ఇవాళ ఏ మహిపాల్ రెడ్డి విషయం వేరు సార్, ఎందుకంటే ఆయన అధిష్టానానికి దూరంగా ఉన్నా కానీ ఆయన పార్టీ తరపున బయట ఉండి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేసినా అని ఒప్పుకున్నారు. సో ఒక విధేయతగా మాత్రం 10 మంది విషయంలో పనిచేస్తున్నారు. రేపు పొద్దున ఆ ఎఫెక్షన్ తోటో లేదంటే ఆ నిజాయితీ తోటి భవిష్యత్తు తీసుకుంటారేమో కానీ మరీ కడియం శ్రీయర్ విషయంలో కానీ లేదంటే దారుణ నాగేందర్ లాంటి విషయంలో కానీ పోచార లాంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే కనుక అది బీఆర్ఎస్ పార్టీ పెద్ద తప్పు చేసినట్టు అయింది కదా. అంత అవసరం బీఆర్ఎస్ పార్టీకి అప్పటికి ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కొందరి పైన ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయానికి వచ్చింది. వాళ్ళు తీసుకునేటటువంటి అవకాశం లేదు. కానీ ఈ 10 మంది విషయంలో ఇప్పుడు మీరైతే ఏ ఎమ్మెల్యే పార్టీ మారారని చెప్తున్నారో ఆ పార్టీ మారినైనా ఆ కూతుర్ని ఎంపీగా గెలిపించుకోగలిగారు. ఆ పార్టీ మారినటువంటి సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీని గెలిపించుకోగలిగారు. అంటే వాళ్ళ ప్రజలు ఎలా తయారయ్యారంటే వాళ్ళు పార్టీ మారారా, అవినీతి పరులా, వాళ్ళు కబ్జా కోరులా, ఇంకొకట అని చూడట్లే. ఏ నాయకుడు ఎన్ని డబ్బులు ఇస్తే, ఏ నాయకుడు ఏ ప్రయోజనం కల్పిస్తే వాళ్ళకి వేసే విధంగా ఓటర్లు తయారైనటువంటి క్రమంలో ఇవాళ మనం చూడాల్సినటువంటిది ఏంటి అంటే రాజకీయాల్లో విలువలు లేవు. ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ నాయకులు వెళ్ళిపోతారు. ఎక్కడ ఏది దొరికితే అది ప్రజలు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. కాబట్టి నియమాలు చట్టాలు ఇవన్నీ ఏమి లేవు శ్రీకాంత్. ఓటర్ల విషయంలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ లేదంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో ఓటర్ కొంత చైతన్యం ఉంటుంది. ఎందుకంటే ఎట్లా పైన వాళ్ళే ఉన్నారు, ఇంకో 2 ఏళ్ల వరకు ఏం చేయలేం కాబట్టి గెలిపించుకుందాం, డబ్బులు తీసుకుంటాం, అది వేరే విషయం. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితులు వేరేలా ఉంటాయి కదా. అందుకే ఇందాక నేను కేసీఆర్ డబ్బులు పెట్టడం పెద్ద విషయమే కాదు, బట్ అయినా ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో అది చాలా ఎక్కువైపోయింది. ఎమ్మెల్యేల విషయంలో కానీ చాలా పథకాల విషయంలో, రైతు బంధు భూముల విషయంలో కానీ, దళిత బంధు విషయంలో కానీ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ పడ్డాయి. సో అందుకే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. బట్ శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు కదా. శ్రీకాంత్, ఇక్కడ మనం చర్చించుకుంటున్నటువంటి ఒక అంశము, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక నిజాయితీ పరులైనటువంటి నాయకులే రాజకీయాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. జగిత్యాల లాంటి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసినటువంటి జీవన్ రెడ్డిని అక్కడ ప్రజలు వరుసగా 2 సార్లు ఓడించారు కదా. అంత నిజాయితీ పరుని ఓడించారు, అంత కమిటెడ్ మ్యాన్ ని ఓడించినటువంటి ప్రజలను ఒకవైపు చూస్తున్నాము, అట్లాంటి నాయకులను కాపాడుకోలేనటువంటి పార్టీలను ఒకవైపు చూస్తున్నాం కదా మనం. బట్ ఇది చాలా వైరుధ్యం కనపడుతుంది శ్రీకాంత్ మనకి ఇక్కడ. ఒక సందర్భంలో ప్రజలు తప్పుగా కనపడుతున్నారు, ఒక సందర్భంలో పార్టీలు తప్పుగా కనపడుతున్నాయి, ఇంకొక సందర్భంలో నాయకులు తప్పుగా కనపడుతున్నాయి. ఇంత వైరుధ్యం కలిగినటువంటి రాజకీయ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు మనగలుగుతున్నారంటే, జీవన్ లాంటి వాళ్ళు నిలబడగలుగుతున్నారు అని అంటే విచిత్రంగానే చూడాల్సినటువంటి అంశంగా ఉంది. కాబట్టి వాళ్ళ జీవన్ రెడ్డి లాంటి ఒక హార్డ్ కోర్ నిజాయితీ పరుడు, నిరాడంబరత కలిగినటువంటి ఒక వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ కాపాడుకోలేకపోవటం ఆ పార్టీ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఆ పార్టీ యొక్క దయనీయమైనటువంటి స్థితి మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో జీవన్ రెడ్డి లాంటి ఒక నిఖార్స్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ 40 ఏండ్లు 4 దశాబ్దాలు పార్టీ జెండా మోసి పార్టీ కోసం నిలుచొని పనిచేసినటువంటి వ్యక్తిని ఈరోజు ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు, రాహుల్ గాంధీ పట్టించుకోవట్లేదు, కేసీ వేణుగోపాల్ పట్టించుకోవట్లేదు, మంత్రులు పోయినా మంత్రులు ఒక హామీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పట్టంతా రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. సో బాధ అంతా జీవన్ రెడ్డి దగ్గర ఉంది. సో తన అనుచరులు హత్య చేస్తే దానిపైన కూడా కనీసం పోలీసులు రెస్పాండ్ కాలేని చెప్పేసి ఆ రోజు రోడ్డు మీద నిరాహార దీక్ష చేశారు, నిరసన దీక్ష చేపట్టారు జీవన్ రెడ్డి. సో అట్లాంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతే ఇక కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ మచ్చనే చెప్పాలి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.